అందరికీ నమస్కారం. ప్రస్తుతం మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఆయిల్ సంక్షోభం జరుగుతున్నది. అది అందరికీ తెలిసిన విషయమే. పేపర్లో వస్తున్నది, టీవీలో వస్తున్నది. ఇక మట్టుకు ఏంటంటే గల్ఫ్ వార్లో ప్రాబ్లం చేయబట్టి సమస్య వస్తుంది. అక్కడ నుంచి మనకు రావాల్సిన క్రూడ్ ఆయిల్స్ కానీ, ఎల్పిజి కానీ, పెట్రోల్, డీజిల్, వాటర్ ఇవి రావడానికి చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా మనకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మనకు చెప్తుంది. కాబట్టి ఎలాంటి వదంతులు, పుకార్లు ఈ సోషల్ మీడియాలో వచ్చే వాటిని కొద్దిగా నమ్మకండి. ఇది నేను చెప్పేది కేవలము సూచన మాత్రమే, అవగాహన కల్పించడానికి మాత్రమే చెప్తున్నానే తప్ప ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని ఉద్దేశపూర్వకంగా అనడం లేదు. కేవలము అవగాహన కల్పించడానికి మాత్రమే చెప్తున్నాను. సో ప్రస్తుతం ఏంది, గల్ఫ్ వార్ జరుగుతున్నది కాబట్టి మనకు రావాల్సిన ఆయిల్ కాస్త తగ్గిందనేది వాస్తవం. అయినప్పటికీ కూడా మన భారతదేశంలో మనకు సరిపడిపోయే నిల్వలన్నీ ఉన్నాయి. పెట్రోలు, డీజిల్, ఎల్పిజి. అయితే ఇక్కడ ఇరాన్ ఏదైతే జలసంధిని మూసేసిందో దానిని అన్ని దేశాలకు నిరాకరించినా కానీ భారతదేశానికి మాత్రము పంపిస్తుంది. రీసెంట్లీ న్యూస్ పేపర్లో చూశారు, వార్తల్లో కూడా వస్తున్నాయి. మొన్న ఒకటి వచ్చింది, మళ్ళీ ఒక 2 వచ్చినాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఈ పెట్రోలు అనేది లేకుదు అని చెప్పేసి ఒక పుకారు వదంతు వస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కృత్రిమంగా కొరత ఏర్పడుతున్నది. ఈ కృత్రిమ కొరత ఏంటంటే సహజ సిద్ధంగా ఏర్పడడం వేరే విషయం. అంటే పెట్రోల్ లేదు అనేదంటే సరే, సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది సహజంగా. కానీ సప్లై ఉన్నా కానీ డిమాండ్ ఎక్కువ ఉన్నదంటే దాంట్లో అర్థం ఏంటంటే కృత్రిమంగా కొరత ఏర్పాటు చేస్తున్నది మనమే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకు, సాధారణంగా ఒక పెట్రోల్ బంకులో మామూలుగా 500 బండ్లు రోజు పెట్రోల్ పోయించుకుంటారు అనుకుందాం. దాని ప్రకారంగా పెట్రోల్ బంక్ అతను ఏం చేస్తాడు, వారానికి ఒక 3 ట్యాంకులు పెట్రోల్ తెప్పించుకుంటాడు. ఇది జనరల్గా జరిగే విషయం. కానీ ఎప్పుడైతే ఈ వదంతులు రావడం వల్ల ఏమైపోతుందంటే పెట్రోలు దొరకదేమో అన్న ఉద్దేశంతో ఈ 500 మంది రెగ్యులర్గా పోసేవాళ్ళు మొదట వచ్చిన ఒక 20 మంది మాత్రమే ఈ 10 లీటర్లు ట్యాంక్ ఫుల్ చేశారనుకోండి. అప్పుడు ఏమైపోతుంది, కేవలం 100-150కే సరిపోతుంది పెట్రోల్. మిగతా 350 బండ్లకు పెట్రోల్ లేదు. ఎప్పటిదాకా లేదు, మళ్ళా పెట్రోల్ బంకుకి ఇంకో బండి వచ్చేంత వరకు అక్కడ పెట్రోల్ లేదు. ఇప్పుడు ఏమైపోతుంది, సహజంగా 500 పోసుకునే పెట్రోల్ని కేవలం 150 బండ్ల వాళ్ళు మాత్రమే ఎక్కువ పోపించుకుంటున్నారు. అంటే 2 లీటర్లు పోపించుకునే వ్యక్తి దొరకదేమో అనే ఉద్దేశంతో 9 లీటర్లు 8 లీటర్లు పోపించుకుంటున్నాడు. ఈ మిగతా బండ్లకు పెట్రోల్ లేకపోవడం వల్ల ఇది కృత్రిమంగా కొరత ఏర్పడుతుంది. అంతే తప్ప ఏమీ లేదు. సాధారణంగా ఎలా పోపించుకుంటాం అలా పోపించుకునే నష్టమేం లేదు. కానీ ఇది కృత్రిమంగా సృష్టించినది కాబట్టి ఎలాంటి నమ్మద్దు, ఎలాంటి వదంతులు, పుకార్లు నమ్మద్దు. ఏమీ కాదు, మనకు సరిపోయే నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చేసింది. ఆదేశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసింది. వాటిని అందరూ తూచా తప్పకుండా పాటించి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.